ఇంకొక ఉత్తరం, ఇది ఎంఆర్ఎల్ రావు గారికి రాశారు. చిరంజీవి ఎంఆర్ఎల్ రావుకు ఆశీర్వదించి వ్రాయినది. మేము ఇక్కడ క్షేమం, అక్కడ అమ్మగారు నీ సోదరులు అందరూ క్షేమమని తలచదను. అమ్మగారి ఆరోగ్యం గురించి వ్రాయిచుండవలను. మాస్టర్స్కి, థియాసఫీకి, ఇసాట్రిక్ అస్ట్రాలజీకి సంబంధించినది మన వర్క్కు సంబంధించిన ఒక పుస్తకం లభించినది. ఒక యోగి ధ్యాన దృష్టిలో సాధించిన విషయములు అందున్నవి. ఇవి మాస్టర్ సెరాఫిస్ టీచింగ్స్ అగుటచే మన వారికి పంపుతున్నాను. మనకు సంబంధించిన సబ్జెక్టు అగుటచే ఒక కాపీ నీకు ఇమ్మని చెప్పినాను. ఇందాక రాసిన వాళ్ళు పంపారనమాట. ఇవి చదివి 24 గంటల్లో మరి ఒక కాపీ తీసి మన వారికి పోస్ట్ చేయవలసినది. అయినను ఇట్లే ఒక కాపీ తీసి చిట్టి వలసలో డాష్ అంటే రమణమూర్తి గారికి 24 గంటల్లో పోస్ట్ చేయమని చెప్పి వ్రాయవల్లి. అప్పటి నా దినచర్య అనుభవములు D1 అను పుటలో ఏలన్ రావు గారు పంపబడిను. నేను ఇచ్చిన భగవద్గీత ఉపన్యాసముల మీద సీరియల్ A1 శీర్షికగా పంపబడును. అప్పుడప్పుడు విడిగా ఇచ్చుతున్న లెక్చర్లు R1 అను శీర్షిక కింద పంపబడును. అన్నీ ఏలన్ రావు గారికి పంపవలను. ఆదివారం గ్యాదరింగ్స్ ఉన్నచో అక్కడ వినిపించరు. కావాలే అనిపించినచో మీరు కాపీ తీసుకునవచ్చును. నేను చెప్పినని ఈ లేఖ చూపించి అడిగి తీసుకొని కాపీ తీయవచ్చును. మన వారందరినీ అడిగితేనని చెప్పవలను. అంటే ఆయన డైరీలే కాక ఏ స్పీచెస్ ఇచ్చారో అక్కడ అవన్నీ కూడా యథాతథంగా మళ్ళా రాసి మళ్ళీ అవి కూడా పంపించడం చేశారు. అంటే అందరికీ అందాలనే, లేకపోతే అంత టైం దానికి మళ్ళీ వెచ్చించి రాత్రి పడుకునే ఆ కొద్దిసేపు కూడా ఆయన త్యాగం చేసి ఇందరి కోసం అని చెప్పి రాసి పంపించినవి దురదృష్టవశాత్తు అవి లభించకుండా పోవడం అనేది అదే ఏ పర్పస్కి ఆయన ఇచ్చారో ఆయన అందరికీ అందించడం కోసం అనే పర్పస్ పంపించారు. ఆ పర్పస్ పెద్దగా సర్వ్ అవ్వలేదు. అది దురదృష్టం. ఇంకోటి, ఆయన ఉన్నప్పుడే ప్రాక్పశ్చిమాలు అనేటువంటి రూపంలో ఆయన డైరీ వచ్చింది. ముందు మొదటిది 72 వరకు ముందు. తర్వాత వచ్చిన వాటిని మళ్ళీ తర్వాతవి ఆయన ఉన్నప్పుడే ఆయన వెళ్ళొచ్చినప్పటివి కూడా పుస్తక రూపంలోకి తేలేదు. ఆయన మాట్లాడలేదు అక్కడ. మళ్ళా అలాగే ఆయన లెటర్స్ రూపంలో పంపించిన ఉపన్యాసాల సారాంశం ఇచ్చినవి కూడా పబ్లిష్ చేయలేదు. కానీ ఆయనకి ఏ మమకారం, వాటి గురించి ఒక తాపత్రయం, ఆయనకి మమకారం లేదు. వచ్చిన తర్వాత అవేమిటి, ఎందుకు ఇవ్వలేదని అడగటం కానీ, పబ్లిష్ చేయని అడగటం కానీ, లేకపోతే సీరియల్గా నావాణి పత్రికలో వేయమని కానీ, ఏది ఆయన సూచించటం కానీ, లేకపోతే వాటిని మళ్ళా కరెక్ట్ చేసుకుంటామనో లేకపోతే ఇంకోళ్ళకి ఏమీ లేదు. అంటే అక్కడ మన వైపు నుంచి ఏంటి చెప్పింది ఫాలో అవ్వగలుగుతున్నామా లేదనేది మనం టెస్ట్ చేసుకోవాల్సింది తప్పితే ఎవరికి వాడు మనం టెస్ట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎవరికి లెటర్స్ రాశారో వాళ్ళందరిలో ప్రతి ఒక్కరికి ఈ కర్తవ్యం ఉంది. అంతేగా దీని ఎందు. ఇప్పుడు సెరాఫీస్ ఆయన ఇచ్చినటువంటి రచనలు, ఒక యోగి మహానుభావుడికి దర్శనమైనటువంటి ఆ టీచింగ్స్ అన్ని ఇచ్చారంటే ఆ ఇచ్చినవన్నీ దాచుకోవడానికి కాదుగా. అవి కనుక ఇచ్చుంటే తర్వాత తరాల వాళ్ళకి కూడా ఎంతో అవసరం, సాధనకి ఎంతో ఉపయోగపడే విషయాలే కదా అవన్నీ. అవి మనకు పంపించారు కానీ మన దగ్గర దాన్ని లాకప్ చేసేసేపటికి ఇంకా అసలు అది తర్వాత ఎలాగో కనిపించవు. దానివల్ల లాకప్ చేయడం వల్ల మనకి ఉపయోగించదు. తర్వాత ఎందుకు పంపించారు అనేటువంటి పర్పస్ అవుతుంది. కానీ దాని గురించి ఆయన మమకారం అసలు లేనే లేదు. ఇన్ని ట్రాన్స్లేట్ చేశారు, ఇన్ని వచ్చాయి, అందులో ఒక్కటి బయటికి రాలేదు. మరి అది ఆయనకేమో దాని గురించి మమకారం లేదు. అపచారం మన వైపు నుంచి అంతే, మనం పోగొట్టుకున్నాం. లేకపోతే కొన్నేమో మన పేర్లతో వేసుకున్నవి అలా ఉంటాయి కూడా. అవకాశం ఉంటుంది కూడా. నారాయణ వాడు ఇంకేముంది, మనకు కొంచెం ప్రసిద్ధిలో అవుతున్నాం కాబట్టి పర్లేదు మన పేరుతో వేసుకోవచ్చు. అది మనం ఏం చెప్పలేము. అది అలాగా
ఏదైనా ఆయనకేమో దానిలో సంబంధం లేదు, ఆయనకు అసలు ఏ రకమైనటువంటి అటాచ్మెంట్ లేదు. తర్వాత లేఖ అంటే ఎవరికి లేఖ రాసినా ఆ లేఖ అనేటువంటిది వారికి మాత్రమే కాదు, దానిలో ఉన్నటువంటిది సాధన అనేటువంటి పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే అవి అందరికీ సంబంధించినటువంటిది అర్థం అవుతే. పర్సనల్ లెటర్స్ కాదు ఇవి, పర్సనల్ లెటర్స్ అనుకుని అది జాగ్రత్తగా దాచేస్తుంది. నాకే లెటర్ రాశారు అనుకుని దాచుకున్నాం అనుకోండి, నవ్వుకుంటారు ఆయనకు తెలియపోవడం ఉండదు కదా, చూస్తూనే ఉంటారు. ఏం చేస్తారు అసలు మనకు రాశారు, వీడు రాసాం, వీడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది అది కూడా చూస్తుంటారు. మరి పెద్ద కష్టమే ఉంది ఆయనకి, ఏ స్థాయిలో సాధనలో ఉన్నాడనేది అర్థమైపోతూ ఉంటుంది. అందుకని మనకి రాసిన పర్సనల్ లెటర్ కాబట్టి మనం జాగ్రత్తగా దాచుకుందాం అనుకుంటే ఇంకంతటితే అందులో ఉన్నటువంటి సాధనాంశములు అనేటువంటివి షేర్ చేసుకుందాం అనుకోండి, అందరికీ పనికి వస్తాయి. ఇప్పుడు అవన్నీ కనుక ఆ వచ్చిన లెటర్స్లో ఉన్నటువంటివన్నీ కనుక నిజంగా ఈ సాధనాంశాలు బయటికి తీసుకొచ్చి ఉంటే ఆ లెటర్స్ అందుకున్న వాళ్ళు వాటిని నావాణి పత్రికలో తీసుకురావడం, లేకపోతే బుక్స్గా డైరెక్ట్గా వేయడం ఇలాంటివి చేసుంటే వాటికి ఇంకా ఎంతో చాలామందికి తర్వాత తరాల వాళ్ళకి ఎంతో ఉపయోగకరమైనటువంటిది కదా అది. ఇది ప్రతి అవతారం అప్పుడు జరుగుతూ ఉండేదే, పెద్ద కొత్త విషయం ఏం కాదు అది. మరి సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవానుడు సంపూర్ణ అవతారంగా దిగి వచ్చినప్పుడు కూడా ఆయన అంటే అర్జునుడికి గీత ఇచ్చినట్టుగా, తర్వాత వీళ్ళు ఇచ్చినట్టుగా అలాగా చాలా ఇచ్చి ఉండొచ్చు. మరి అవన్నీ అలా వచ్చేసాయా అంటే వేదవ్యాసుల వారు ఆయన అందుకుని ఆయన చేసినటువంటిది మ్యాక్సిమం అంతా దాని అంతటిని లోకానికి ఇవ్వాల్సినటువంటిది అంతా తీసుకుని వేదవ్యాసుల వారు ఆయన శిష్యులు వర్క్షాప్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేశారు తప్ప అలాంటిది ఇంకెంతమందికి ఇచ్చి ఉండొచ్చు. ఉద్ధవుడు ఆయన అందుకున్నటువంటిది ఆయన కూడా వర్కౌట్ చేస్తూ ఆయన ప్రోగ్రాం అంతా ఆయన ఇలా కొంతమంది ఆటోమేటిక్గా చేస్తూ ఉన్నటువంటిది. ఇప్పుడు శ్రీరామకృష్ణుల దగ్గర ఆయన మహేంద్రనాథ్ గుప్తా ఆయన వెళ్ళిన మొదటి రోజు నుంచే ఆయన ఉన్నప్పుడు అన్నీ నోట్ చేసుకొని గ్రంథంగా ఇవ్వటం అనేది, అది ఈ రోజున మాస్టర్ గారి చెప్పారని పుణ్యశాస్త్రి గారు రాశారు. సాధకుడు అనేటువంటి వాడు మొట్టమొదట చదవదగ్గ గ్రంథం ఏది అంటే గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అని చెప్పి నిత్యము పారాయణ గ్రంథంగా నిత్యము దానిని ఎంతో లక్షలాది మంది ఈ రోజున చేసుకోవడం ద్వారా తరింపుకునేటువంటి దానికి మార్గం కలుగుతున్నటువంటి గ్రంథం అయింది. అంటే ఆయన శిష్యుడిగా వచ్చినటువంటి అతను ఆ సాధనలో దాచిపెట్టడం కాకుండా అందరికీ అందివ్వటం అనేటువంటిది ఒక వాల్మీకిలాగా ఆ గ్రంథం చదువుతున్నప్పుడు తనెక్కడా అందులో దొరబడకుండా ఇవ్వటం జరిగింది. అలాంటిది ఆయనే స్వయంగా రాసి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినప్పుడు ఇక దాన్ని మనం ఎంతగా ఇచ్చుంటే అంతగా ముందు మనం వికాసం చెందుతాం. తర్వాత లేఖ ఆశీస్సులు ఉభయ కుశలోపరి, నీ ఉత్తరం ఇప్పుడే అందినది. ఈ పాటికి నా ఉత్తరం నీకు అంది ఉండవచ్చు. దానితో పంపిన బొమ్మ నీకు నచ్చినదా లేదా వ్రాయవలను. వచ్చిన వెంటనే ఈ ఉత్తరం 3 మార్లు చదవడానికి తీరిక దొరికినది. నా మాటలతో చూపులతో నీవు వ్రాసినట్లు కొన్ని వందల మంది ఇప్పటికి కృతార్థులైనట్లు భావిస్తున్నాను. నేను ఈ శరీరం కాదు కదా, ఈ మధ్యలో ఇస్తారన్నమాట అవతార తత్వానికి సంబంధించినటువంటిది. నేనంటే ఈ శరీరం కాదు కదా అంటే ఏమిటంటే మాస్టర్ గారు అంటే ఆ శరీరమే అనుకునేటువంటి వ్యామోహం కదా. అందరూ ఎంత చేసినా అందులో కూరుకుపోతూ ఉంటారు కదా. అందుకని మధ్యలో చిన్న ఇది ఇస్తారు, అది దొలిపోతూ ఉంటుంది. మీరు ప్రాక్పశ్చిమాలు చదువుతున్నప్పుడు కూడా ఆయన డైరీలోది ఒక పాయింట్ మీరు చెబుతూ ఉంటే గుర్తొస్తుంది. నేను అక్కడ ఉన్నదానికంటే కూడా దూరంగా ఉన్నప్పుడే ఇంకా బాగా జరుగుతోంది అనేటువంటి విషయాన్ని నాకు మీ లెటర్స్ ద్వారా అర్థమవుతూ ఉంది. దీన్ని బట్టే ఎందుకు వాళ్ళ అలా పరమ గురువులు వాళ్ళందరూ కూడా ఫిజికల్ ప్రజెన్స్ కంటే కూడా ఇలా ఉంటారనేటువంటిది నాకు అవగతం అవుతూ ఉందని రాశారు. అవును, చాలా పెద్ద ఇండికేషన్ అది మళ్ళా ఎరుకపరచడం కోసమే నేనంటే ఈ దేహం కాదు అనే మాట మళ్ళా ఇచ్చారు. దాన్ని దీన్ని లింక్ చేసుకుంటే మధ్య మధ్యలో చిన్న ఇది ఇస్తారు, మిస్ అయిపోతుంది. నేను ఈ శరీరం కాదు కదా.
నాకు ఉత్తరం రాయటకు నీవు అన్నాడు ప్రయత్నించి ధైర్యం చేయవలసిన ఆవశ్యకత ఏమున్నది? వ్రాయదలుచుకుంటూ క్షణంలో వ్రాయవచ్చు. ఇందరికి ఉత్తరాలు రాశారు. ఒక ఉత్తరం ముక్క ఈ పిచ్చి ఆడికి కూడా వ్రాస్తే అంత పొంగిపోయేది అని మాస్టారికి గుర్తుండి ఉండను అని దిగాలు పడిపోయాను అని రాశారు అవతల వాళ్ళు, ఉత్తరం రాసిన వాళ్ళు. ఇవి నీ వాక్యాలు. 5 రోజుల కిందటనే నీకు ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. నువ్వు రాసిన వాక్యాలు నిజం కాదని నీకు తెలుసు. అయినా అందరి అమాయకతకు ఆప్యాయతకు పొంగిపోయి మనసులో నాకు నేనే చూశావా అని సొంత డబ్బా కొట్టుకున్నాను కాసేపు. మరి టోపీ పెట్టడం, పెద్ద టోపీ పెట్టడం. అది అప్పుడే అంతకుముందే నేను శరీరం కాదు కదా చెప్పి మళ్ళీ ఇక్కడ మాయలో పడేస్తుంది అనమాట. సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది. అదే ఇది దేహమే రాదు కదా అంటే మాయపోతున్నాయి కదా మరి. ఎంత అసలు ఇంతవరకు వారికి ఉత్తరానికి జవాబు రాయలేదు. నీకు రాసిన తర్వాతనే రాశాను. అసలు ఎలాంటిది అంటే నేను మిగతా వాళ్ళకి ఉత్తరాలు రాస్తారు కానీ నాకు రాయడానికి అనేటువంటి భావం అక్కడ ఉంది. అబ్బాయి నీకు రాసిన తర్వాతే వాళ్ళకి రాశాను అన్న వాళ్ళకి, వాళ్ళు నీకంటే ముందు వాళ్ళు రాశారు కానీ వాళ్ళ రిప్లై నీకు రాసిన తర్వాతే రాశా కదా అని అని మళ్ళీ వ్యామోహన పడిపోవడానికి. ఎంత అసలు భాగవతంలో ఆయన ద్వారకా నగరం ప్రవేశించినప్పుడు సన్నివేశం నారదుల వారు చేశారు. అదే గుర్తొస్తుంది ఇట్లాంటివి జరిగినప్పుడు. ఎవరికి వాళ్ళకి టోపీ అనమాట. నీకు రాసిన తర్వాతనే రాస్తాను. మీ ఇద్దరు పువ్వులు లాంటి వాళ్ళు. మీ మనసులు మెత్తన తప్ప జబ్బులు లేవు కదా. మిమ్మల్ని త్వరగా వైజాగ్ రప్పించవాలని మాస్టర్ గారు తెలుసు. ఒకరితో మనలను పోల్చుకోకండి. మధ్యలో సెంటెన్స్ హెచ్చరిక మధ్యలో సెంటెన్స్ అనమాట. అంటే మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన సెంటెన్స్ అక్కడ చిన్న మధ్యలో ఇచ్చేస్తారు. అంటే అందరికీ సంబంధించింది. ఎవరైనా సరే ఒకరితో మనల్ని పోల్చుకోకండి అనేటువంటిది లైఫ్ లాంగ్ రాసి మనం పెట్టుకుని రోజు చూసుకోవాలి. మనం రోజు పొద్దునే చూసుకోవాల్సినటువంటి సాధకుడు అయినటువంటి వాడికి ముందు ఏం చేయాలంటే మనం ఎవరితో మనం కంపేర్ చేసుకోవడం అంటే తప్పు. ఆ కంపేర్ చేసుకోవడం వల్లే నేను వాడికంటే ఎంత బాగా చేశాను వచ్చేస్తుంది పక్కనే. ఆ కంపారిజన్ వల్లే గోలంతాను. రామానాయుడు గారి దగ్గరికి డెలివరీ చేయమని నా అభిప్రాయం. ఇక ఈ రాసినటువంటి ఇది అది మీ అన్నగారితో చెప్పవచ్చును. డెలివరీ సంగతి గుర్తు వస్తే భయం, మీరు దగ్గర లేరన్న బాధ, నలుగురు 4 రకాలుగా చెప్పడం అనే ఇతర చింతలు నా పైన విడిచి నిశ్చింతగా ఉండు. నా మీద పెట్టి నేను దగ్గర ఉండనని నీవు కానీ వారు కానీ అనుకోవాల్సిన భయపడవలసిన సందర్భము నా పరిచయం అయిన తర్వాత ఎప్పుడైనా సంభవించినదా? సందేహాలు విడిచి నా గుండెలలో నిశ్చింతగా విహరించండి. నా అంటే అంతర్యామి యొక్క అనే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నా గుండెలను అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి గురువు గారి గుండెలను అర్థం కాదు అసలు. ఎందుకంటే అదే లెటర్లో ఇచ్చారు కదా, నేనంటే శరీరం కాదని ముందే చెప్పారు. ఆ వాక్యాలు అదే లెటర్ మళ్ళీ 3 సార్లు కాదు, మొదల వాళ్ళు చదువుకుంటుంటే ఉండి నేను లింకప్ చేసుకోవాలి. లేకపోతే ఆ శరీరమే మన అంటారు. అందుకని అది గుర్తుంటే అప్పుడు ఇది అర్థమవుతుంది. నా గుండెల్లో నిశ్చింతగా విహరించనంటే ఆ శరీరంగా ఉన్నటువంటి ఆయన గుండెల్లోనే అనుకున్నారనుకో పడిపోయారనమాట. పూజ్యపాదులు మీ నాన్నగారికి అమ్మగారికి నా నమస్కారం అందజేయవలను. వారిని కుశలం అడిగితేని చెప్పవలను. పూజ్యమిత్రులు మీ అన్నగారిని వదిన గారిని కుశలం అడిగితేని చెప్పవలను. మన వారు 50 మందికి నా ఆశీస్సులు అందజేయవలను. బెల్జియం వాతావరణం మీకు బాగా సరిపోయింది అనుకుంటాను అని వ్రాసావు. మీ అందరి మధ్యలో ఉన్నట్లే ఉన్నది. వాతావరణం యొక్క ప్రభావం లొంగిపోయేటువంటి వాళ్ళు మాస్టర్స్ ఎలా అవుతారు? ఎక్కడికి వెళ్ళినా అందరూ మనవాళ్ళు అనేటువంటిది, అసలు మొత్తం జీవులందరూ మనవాళ్ళు అనేటువంటిది దీనిలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు దూరంగా ఉన్న వాళ్ళైతే వీరు వేరే జాతి వాళ్ళు ఇలా ఏమి ఉండదు కదా అసలు.
అందుకని మీ అందరి మధ్యలో ఉన్నట్లే ఉన్నది. పాలు, పెరుగు, వెన్న, మీగడ, పళ్ళు కొలలుగా ఉన్నాయి. మరొక విశేషం, ఇక్కడ ఒక ఇది ఉన్నది, ఒక ఆవిడ ఉన్నది. ఆమె పేరు ఎమ్మ, ఒక పెద్ద ఆవిడ. నిమిషానికి పళ్ళరసం, కాఫీ, పాలు అని భయపెడుతున్నది. ఆవిడ పెద్ద ఆవిడ ఎప్పుడు కూడా నేను కాఫీ తాగుతావా తాగుతావా అడుగుతుంటే మడిమడికి పొట్ట బరువుగా ఉండడం ఆరంభమైంది. శిష్యులు బూటు తొడగవలసి రావచ్చు కొద్ది కాలంలో. ఒళ్ళు కొంత నున్నబడ్డది. ఉపన్యాసాలు దంచేస్తున్నారా? ఇందులో మీకు కొత్త ఏమున్నది? సందొరికిన చోటల్లా వద్దన్నా దంచుతున్నాను అంటే వాళ్ళు అవతల వాళ్ళు ఉత్తరం రాసిన వాళ్ళు వచ్చేసి ఉపన్యాసాలు దంచేస్తున్నారా అని రాశారు. ఇందులో మీకు కొత్త ఏమున్నది? సందొరికిన చోటల్లా వద్దన్నా దంచుతున్నాను. ఎవరు ఎప్పుడూ 1 గంట మించి ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వడం కానీ వినడం కానీ ఎరుగురట. మొదటి రోజు లియేజ్ పట్టణంలో రాత్రి 8 గంటలకి మొదలుపెట్టి 10:30కి ఆపినప్పుడు అందరూ అయ్యో ఆపేశారే అనుకొని, మామూలుగా అయితే 1 అవర్ అసలు మ్యాక్సిమం ఎక్కడ యూరప్లో కానీ యూఎస్లో కానీ ఎక్కడైనా సరే 1 అవర్ దాటి ఎవరు చెప్పినా ఎవరు వినరు. అదే 1 అవర్ దాటి ఎవరు చెప్పలేరు కూడా. అది రెండు అటునుంచి ఇటు ఇటు కూడా మ్యాక్సిమం 1 అవర్. అలాంటిది 2.5 hours మాస్టర్ లెక్చర్ ఇస్తే అప్పుడే అయిపోయింది అంటే అప్పుడే అయిపోయింది లెక్చర్ అన్నట్టు వాళ్ళు. అంటే అర్థం ఏమిటో మరి తెలుసుకోవద్దు మరి. అంటే వాళ్ళు ఎవరు అక్కడ లేరనమాట. దివ్య ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి ఆయన 10:30కి ఆపినప్పుడు అందరూ అయ్యో ఆపేశారే అనుకొని గడియారాలు చూసుకుని మొదలు పోయినట్టుగా నిర్ణయించుకొని మళ్ళీ వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడి 12:30 గంటలకు రాత్రి వదలలేక వెళ్ళిపోయారు. ఇంకో 2 గంటలు 2.5 గంటలు ఆయన దగ్గర కూర్చున్నారు. ఆ రోజు నుండి అదే ఆచారం పాటింపబడుతున్నది. వంట ఇళ్లలో అందరూ చుట్టూ చేరి ఉండగా తీసిన ఫోటోలు చూపిస్తాను. ఎవరి ఇల్లైనా మనకు సొంత ఇల్లే కదా. అక్కడ మళ్ళీ ఇంకో సెంటెన్స్. అందుకని పిచ్చి వేషాలు వేయకండి. మీకే నేను క్లోజ్ కాదు, వేరే దేశం వాళ్ళకి వేరే జాతి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అందరూ నాకు క్లోజ్ అని చెప్పి దాన్ని ఒక సందేశం అనమాట. మనమే ఆయన గురువుగారు క్లోజ్ అనుకున్నటువంటిది వచ్చేస్తుంది కదా. అది పెద్ద మాయ కదా. కృష్ణమాయ అంటే అదే, ఎవరికి వాళ్ళకి మనకే సన్నిహితులు అన్నట్టుగాను. అందుకని మళ్ళీ ఇక్కడ వార్నింగ్, ఎవరి ఇల్లైనా మనకు సొంత ఇల్లే కదా, జస్ట్ క్యాజువల్గా చెప్పినట్టు చెప్పారు. అంటే మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎంత నేను ఫ్రీగా మీ ఇంట్లో ఉంటాను అంత ఫ్రీగా అందరూ బెల్జియం వాడైనా ఫ్రెంచ్ వాళ్ళైనా నాకు అందరూ ఒకటే అని చెప్తున్నారు అనమాట. విఎస్ఎస్ వర్మ గారు ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. జగద్గురు పీఠం కార్యక్రమాలు, ప్రింటింగ్, పోస్ట్ పని, డైరీలు, ఉపన్యాసాలు టైపు కొట్టడం, అప్పుడప్పుడు నేను పెట్టిన చివాటు తినడంతో చాలా తొక్కిడిగా ఉన్నారు. నీకు ఆశీస్సులు అందజేయమన్నారు. అన్నపూర్ణ దగ్గర నుండి ఉత్తరం రాలేట దిగులుగా ఉన్నారు. అంటే ఆయన భార్య కూడా ఉన్నాయి. మేము బెల్జియం, హాలండ్ దేశాల దండయాత్రలు పూర్తి చేశాం. రేపు బయలుదేరి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల మీదకి పోతున్నాం. జూన్ 22 బయలుదేరి రోమ్ నగరం మీదుగా బొంబాయి మీదుగా 25వ తేదీ నాటికి హైదరాబాద్లో ఉంటాం. అక్కడి నుంచి మద్రాసు వెళ్ళి సినీ నటుడు రేలంగి ఇచ్చే స్వాగతం అందుకొని విశాఖపట్నం వెళ్ళగలము. బండి స్పీడ్ ఎక్కిన వెనుక దర్జాకి లోటు ఉండకూడదు కదా. వివరములు మళ్ళీ రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే శ్రమన్ కోక ఒక జవాబు రాయి. ఒక పక్క గంభీరంగా ఒక మాట చెబుతారు, వెంటనే మాయపోతున్నారు. ఆ ముందు చెప్పిందంత ఫుఫ్ అని ఇది మాత్రమే గుర్తుంటుంది. ఇద్దరు పరమ గురువుల ఫోటోలు నీకు పంపడానికి ఇప్పుడే పర్మిషన్ వచ్చింది. ఈ ఫోటోలు భద్రం సుమా. ఇతరులకు భక్తి గౌరవం కలవారికి మాత్రం చూపించవచ్చు. అంటే ఎవరికి చూపించకూడదు కాదు, దాని మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు చూపించవచ్చు. కానీ లేనివాడు చూపిస్తే అనేటువంటిది వాళ్ళు కానీ దాన్ని చేస్తే దానికి కారణం మనం అవుతాం. అపచారం జరగకూడదు కదా. భద్రం అనేక జన్మలు లభ్యం. ప్రాణములాగా నాలాగా హృదయంలో దాచుకో. వీటిని ఎవరు ఎగతాళి చేసినా నేను బాధ్యులం. అంటే ఆ ఫోటోలు ఎవరికైనా
పరమ గురువుల ఫోటోలు ఇంకెవరికి చూపిస్తే ఏమిటి ఇలా ఉన్నారు నిర్ధారణ చేశారనుకో దానికి కారణం నువ్వు నేను అవుతాం. అందుకని భక్తి ఉన్న వాళ్ళకి చూపించు, అనవసరమైనటువంటి వాళ్ళకి నువ్వు ఊరికనే బలవంతాన నీకు చూసారా నాకు మాస్టర్ గారు పరమ గురువులు ఫోటో పంపించారు ఉత్సాహంతో చూసింది అవన్నీ చేయకూడదని చెప్తున్నారు అనమాట. మన బృందంలో నీకే మొదటి పర్మిషన్ ఇచ్చాను, మళ్ళీ అదొకటి ఎక్కడికక్కడ చెప్పడం టోపీ పెట్టడం వల్ల రెడీగా టోపీ ఉంటుంది పెట్టేస్తుంటారు. నీకే ఫస్ట్ పర్మిషన్ ఇచ్చా అంటే ఓహో మనకే ఫస్ట్ పంపించారు అంటే ఇక అదే గుర్తుంటుంది, మనకే ఫస్ట్ పంపించారు మనకే ఫస్ట్ పంపించారు. మరి ఫస్ట్ పంపించారు రాశారు అయిపోయింది. అంటే అందరిలాగే మనకి పంపించారని గుర్తుంటే పర్వాలేదు. మనకి ఫస్ట్ అన్నప్పుడు మిగతా వాళ్ళకి కూడా పంపించలేదని కాదు అర్థం. అదే అర్థం. అది మరి అందరికీ పంపిస్తారు కదా ఆయన మనకే పంపిస్తారని ఏం కాదు కదా అని మర్చిపోయి మనకే ఫస్ట్ పంపించారని గుర్తుంచుకున్నాను మళ్ళీ పడిపోతాం. ఎక్కడైనా ఇరుక్కున్నాం పడిపోయామని అక్కడ ఆగిపోతుంది. చాలా కష్టమైన. అంటే వీడు ఇరుక్కుంటాడా జారకుండా నిలబడతాడా సాధనలో అనేది ఆయన చూస్తూ ఉంటారు. జారితే మళ్ళీ పైకి లాగుతారు, దానికి వదలరు. కానీ మరి ఎదగటానికి ఇవే దీన్ని బట్టేగా చూసేది. దీన్ని బట్టి చూసేది నేను. ఇప్పుడు ఆయన అక్కడ యూరోప్ నుంచి వచ్చారనుకో ఫస్ట్ మన్నే పలకరించారా అని చూస్తుంటారు. ఎవరిని పలకరిస్తే అసలు అందరూ ఒకటే కదా. అందరితో పాటు మనం అనేటువంటిది గుర్తున్న వాడికి డెఫినెట్గా వాళ్ళనే పలకరిస్తారు ఆయన. అక్కడుంది అసలు రహస్యం. భగవంతుడు అందరిలోనూ మరి లోపల ఉన్నటువంటి వాడే కదా. భగవంతుడు నేనే చాలా దగ్గర అంటే ఎంత ప్రతి ఒక్కళ్ళు అందులో ఉన్నటువంటి మనం. అప్పుడు ఆయనకి పక్షపాతం నేర్పిన వాళ్ళం అవ్వగలం. ఆయనకు కూడా పక్షపాతం ఉందని మనం భావించుకోవడం ఇదంతా కూడా అంటే మనకున్న భావనలన్నీ భగవంతుడికో లేకపోతే గురువుకో ఉంటాయి అనుకోవడం, అవి మళ్ళీ పడిపోతాం. మనకు ఉన్నట్టుగా ఎలా ఉంటాయి ఉండవు కదా. ఉంటే వాళ్ళు భగవంతుడు ఎందుకు అవుతారు, గురువు ఎందుకు అవుతారు, అసలు ఎలా అవుతుంది? మనకి పోగొట్టడం కోసమే కదా వాళ్ళు వచ్చింది. మనకి ఈ రకమైనటువంటి చెత్తంతా పోగొట్టి మనని కూడా తనలాగా తయారు చేయాలనేటువంటిది గురువు చేసేటువంటి పని. అది ఆయన మాటలతోనూ లెటర్స్తోనూ సన్నివేశాలతోనూ గురువు చేసే పనే అది. ఆయన చేసే ప్రతి పని దానికోసమే. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ సొంత పని అంటే ఏముండదు కదా. సొంతం ఏముండదు అసలు. సొంతం అనే ప్రశ్నే లేదు. లోకహిత కార్యక్రమం తప్ప సొంత ఏజెండా అంతే కదా మరి. ఒకసారి ఒక ఆయన వచ్చి మీతో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు. ఆయన వీలు పడదన్నారు. అంటే ఆయన అనుకున్నాడు వీలు పడదంటారేంటి అంటే ఏకాంతం అంటే ఒకడే ఉండడం కదా, మరి నువ్వు ఉన్నావు నేనున్నాను ఏకాంతం ఎలా అవుతుందన్నారు. అప్పుడు వాడు అది సింపుల్ కామన్. ఏకాంతం అంటే అందరిలోనూ ఉన్నటువంటి ఒకే భగవంతుడి యందు ఉంటే అప్పుడు ఏకాంతం అవుతుంది. కానీ నువ్వు మామూలుగా చూస్తూ వ్యక్తులుగా చూస్తూ ఏకాంతంగా మాట్లాడాలంటే ఏమిటో నువ్వు ఎలా అవుతుందన్నారు. తిరిగిపోయింది వాడికి. మాట్లాడుకోవటమే చాలా చాలా తమాషాగా ఉంటుంది. అంతుపట్టడం కష్టం, చాలా కష్టం.